అస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు వృషభ రాశి వారికి జూన్ 24, 25, 26, 27 తేదీల మధ్య కనిపించబోయే అత్యంత ముఖ్యమైన పరిణామాల గురించి తెలుసుకుందాం. చాలా కాలంగా నిశ్శబ్దంగా సాగుతున్న కొన్ని కర్మ ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చే సమయం ప్రారంభమైంది. మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు, మీ మనసులో దాచుకున్న ఆశలు, ఎవరికి తెలియకుండా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. జూన్ 24 ఉదయం నుంచి మీ ఆలోచనల్లో ఒక విచిత్రమైన స్పష్టత కనిపిస్తుంది. ఇంతకాలం ఏ విషయంపై సందేహంగా ఉన్నారో అదే విషయంలో మీకు కొత్త అవగాహన కలుగుతుంది. ఎవరూ చెప్పకపోయినా మీ అంతరాత్మ మీకు సరైన దిశను చూపించే ప్రయత్నం చేస్తుంది. గతంలో కొన్ని సందర్భాల్లో మీరు మౌనంగా ఉండడాన్ని బలహీనంగా భావించిన వారు ఇప్పుడు మీ సహనానికి విలువ ఉందని గ్రహించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, అనవసరమైన విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. కొంతకాలంగా మీ సమయాన్ని వృధా చేసిన కొన్ని అలవాట్లు మీకే భారంగా అనిపించడం మొదలవుతుంది. ఒకప్పుడు ముఖ్యమని అనిపించిన విషయాలు ఇప్పుడు అంత ప్రాధాన్యం లేనివిగా కనిపిస్తాయి. జూన్ 24 మధ్యాహ్నం తర్వాత ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు చాలా కాలం క్రితం వదిలేసిన ఒక ఆలోచన మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అప్పట్లో సాధ్యం కాదనుకున్న విషయం ఇప్పుడు కొత్త రూపంలో కనిపించవచ్చు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ, వివాహం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార నష్టాలు లేదా ఏదైనా జీవిత సమస్యలతో బాధపడుతుంటే అనుభవజ్ఞులైన గురూజీ మీ జాతకాన్ని పరిశీలించి సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. వెంటనే కాల్ చేయండి. 9099835894. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు, కానీ అది నిరాశ వల్ల కాదు, మీలో మీరు మాట్లాడుకోవాలనే తపన పెరుగుతుంది. నిశ్శబ్దంగా గడిపిన కొన్ని క్షణాలు మీకు పెద్ద నిర్ణయాలకు దారి చూపగలవు. కొన్నిసార్లు మనిషి బయట ప్రపంచం కన్నా తనలోని స్వరాన్ని వినాల్సిన సమయం వస్తుంది. వృషభ రాశి వారికి ఇప్పుడు అలాంటి దశ ప్రారంభమవుతుంది. మీకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు రావచ్చు. అప్పట్లో ఎందుకు అలా జరిగిందో అర్థం కాక బాధపడ్డ సందర్భాలు ఇప్పుడు మరో కోణంలో కనిపిస్తాయి. అది జరగకపోయి ఉంటే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు అనే భావన కలుగుతుంది. ఈ అవగాహన మీలో ఒక కొత్త స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం అనుకోని రూపంలో దొరికే అవకాశం కనిపిస్తుంది. అది ఒక సంఘటన ద్వారా కావచ్చు, ఒక మాట ద్వారా కావచ్చు, లేదా మీకు కనిపించే చిన్న సంకేతం ద్వారా కావచ్చు. కానీ ఆ సమాధానం మీలో ఒక భారాన్ని తగ్గిస్తుంది. జూన్ 24 సాయంత్రానికి సమయానికి ఒక ప్రత్యేకమైన ప్రశాంతత మీలో కనిపిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన తగ్గిపోతుంది. ప్రతి విషయాన్ని పరిశీలించి ముందుకు వెళ్ళాలనే పరిపక్వత పెరుగుతుంది. మీలో ఉన్న సహజమైన ఓర్పు ఇప్పుడు మీకు ఒక ఆయుధంగా మారబోతుంది. ఈరోజు చివరిలో మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ యాదృచ్ఛికం కాదని, కొన్ని పరిణామాలు ఒక కారణంతోనే చోటు చేసుకుంటున్నాయని అర్థమవుతుంది. ఇదే కర్మ తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించిన తొలి సూచన. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. జూన్ 25 తేదీ నుంచి కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు మీ దృష్టిని మరోవైపు మళ్లించబోతున్నాయి. గతంలో దూరమైన కొన్ని నీడలు మళ్ళీ మీ ముందుకు రానున్నాయి. వాటి వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకునే సమయం దగ్గర పడుతుంది. జూన్ 25న ఉదయం ప్రారంభమయ్యే సమయం వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని తీసుకొస్తుంది. ఈరోజు మీకు అందే కొన్ని వార్తలు మొదట ఆశ్చర్యాన్ని కలిగించినా వాటి వెనుక ఒక కారణం ఉందని తర్వాత అర్థమవుతుంది. ఎప్పుడో ఒకసారి మీతో కలిసి నడిచిన వారు ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఒకప్పుడు మీ విలువను గుర్తించిన వారు ఇప్పుడు మీ మౌనం వెనుక ఉన్న బలాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మధ్యాహ్న సమయానికి అనుకోని సందేశం, ఫోన్ కాల్ లేదా సమాచారం మీ మనసులో ఎన్నాళ్ళుగానూ మూసివేయబడిన ఒక అధ్యాయాన్ని మళ్ళీ తెరవగలదు. కానీ ఈసారి పరిస్థితులు పాతవిగా ఉండవు. కాలం కొన్ని నిజాలను బయటపెట్టింది. అందుకే మీరు గతంలో ఉన్న విధంగా స్పందించరు. మీలో వచ్చిన పరిపక్వత పరిస్థితిని ప్రశాంతంగా పరిశీలించే శక్తిని ఇస్తుంది. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు స్పష్టమవుతుంది. ప్రతి ఒక్కరు జీవితంలో శాశ్వతంగా ఉండరని, కొందరు కేవలం ఒక పాఠం నేర్పించడానికి మాత్రమే వస్తారని గ్రహిస్తారు. సాయంత్రం సమయానికి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోవచ్చు. గతంలో మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు మీ నిజమైన స్వభావాన్ని గుర్తించే పరిస్థితి రావచ్చు. మాటల్లో కాకుండా కాలమే మీ తరపున సమాధానం చెప్పే దశ ప్రారంభమవుతుంది. ఇదే కర్మ తన ప్రత్యేకమైన విధానంలో పనిచేసే తీరు.
ఈరోజు మరొక విశేషం ఏమిటంటే మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీకు దూరంగా ఉన్నవారు దగ్గరవుతారు. దగ్గరగా ఉన్నవారు కొందరికి అసలు స్వభావం బయటపడుతుంది. ఈ పరిణామాలు మొదట ఆశ్చర్యంగా కనిపించిన తర్వాత అవే మీకు స్పష్టత అందిస్తాయి. రాత్రి సమయానికి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే స్థితికి చేరుకుంటారు. గతాన్ని పట్టుకొని ఉండాలా లేక ముందుకు సాగాలా అనే ప్రశ్న మీ మనసే సమాధానమిస్తుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన కొన్ని భావోద్వేగాలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని మీకు అనిపిస్తుంది. ఈ 4 రోజుల ప్రయాణంలో జూన్ 25 ఒక ప్రత్యేకమైన మలుపు. ఎందుకంటే ఈరోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్థానాన్ని కాలమే నిర్ణయించడం ప్రారంభిస్తుంది. కొందరు మరింత విలువైన వారిగా మారతారు. మరికొందరు కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతారు. కానీ అసలు విశేషం ఇంకా ముందే ఉంది. జూన్ 26 తేదీన మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని చోట నుండి ఒక అవకాశం, ఒక ఆహ్వానం లేదా ఒక ప్రత్యేకమైన పరిణామం మీ ముందుకు రావచ్చు. ఆ రోజు తీసుకునే ఒక అడుగు భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైన గుర్తింపుకు కారణం కావచ్చు. జూన్ 26 తేదీ ఉదయం వృషభ రాశి వారికి కొత్త శక్తిని అందించే సమయంగా మారబోతుంది. గత కొన్ని రోజులుగా నెమ్మదిగా కదులుతున్న కర్మచక్రం ఇప్పుడు వేగాన్ని పెంచబోతుంది. ఇప్పటి వరకు మీరు గమనించని కొన్ని ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకున్నట్లుగా అనిపించే పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలంగా నిరీక్షణలో ఉన్న ఒక అంశం ఇప్పుడు కదలికలోకి రావడం ప్రారంభిస్తుంది. ఈరోజు మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన చైతన్యం కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక నిశ్చయ బుద్ధి కనిపిస్తుంది. గతంలో సందిగ్ధంగా ఉన్న కొన్ని మార్గాలు ఇప్పుడు స్పష్టంగా కనబడబడతాయి. ఈ స్పష్టత మీకు ఒక కొత్త దిశను చూపించబోతుంది. కొంతకాలంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఒక కార్యక్రమం లేదా ఒక ముఖ్యమైన ప్రక్రియ ఇప్పుడు ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో మీకు ఊహించని విధంగా ఒక ఆహ్వానం లేదా కొత్త అవకాశం ఎదురవుతుంది. ఇది చాలా చిన్న విషయం. దాని ప్రభావం భవిష్యత్తులో పెద్దదిగా మారే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు మరో రూపంలో తిరిగి వస్తుంది. ఎవరికి తెలియకుండా చేసిన సహాయం ఎవరో గుర్తుపెట్టుకొని మీకు గౌరవం తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈరోజు మీ పేరు గురించి మంచి మాటలు వినిపించే అవకాశం ఉంది. మీరు లేకున్నా మీ గురించి ప్రశంసించే పరిస్థితులు ఏర్పడతాయి. మీ నిబద్ధతను గమనించిన వారు మీ విలువను గుర్తించే సమయం దగ్గర పడుతుంది. కర్మ తన ఫలితాన్ని ఇచ్చే సమయం పెద్ద శబ్దం చేయదు. నిశ్శబ్దంగానే మీకు కావాల్సిన గౌరవాన్ని తీసుకొస్తుంది. సాయంత్రం సమయానికి ఒక ప్రయాణానికి సంబంధించిన సూచనలు కనిపించవచ్చు. అది దూర ప్రయాణం కావచ్చు లేదా ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి కావచ్చు. ఈ ప్రయాణం వెనుక ఒక ముఖ్యమైన కారణం దాగి ఉంటుంది. ఆ ప్రయాణంలో మీకు కనిపించే ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన మీ భవిష్యత్తులో ఒక గుర్తుగా నిలిచే అవకాశం ఉంది. ఈరోజు మరో విషయం ఏమిటంటే మీ మాటలకు ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. మీ నిర్ణయాలను ఇతరులు గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చెప్పే ఒక మాట, మీరు చేసే ఒక సూచన ఇతరులకు మార్గదర్శకంగా మారవచ్చు. రాత్రి సమయానికి మీలో కొత్త విశ్వాసం పెరుగుతుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఒక గుర్తింపు దగ్గర పడుతుందనే భావన కలుగుతుంది. ఈ భావన కేవలం ఊహ కాదు. గతంలో మీరు చూపించిన సహనం, మీరు నడిచిన మార్గం ఇప్పుడు మీకు ఒక కొత్త ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతుంది. జూన్ 26 రోజు ముగిసే సమయానికి మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు. మీ అడుగులు నెమ్మదిగా ఉన్నా అవి తప్పు దశలో లేవు. ఆలస్యం జరిగిన ప్రతి క్షణం వెనుక ఒక కారణం ఉందని కాలమే నిరూపించబోతుంది. ఇదే కర్మ యొక్క నిజమైన పని. అయితే అసలు ఆశ్చర్యం ఇంకా మిగిలే ఉంది. జూన్ 27 మీ జీవితంలో ఒక అరుదైన పరిణామాన్ని తీసుకురాబోతుంది. మీరు ఎన్నాళ్ళుగానూ చూడాలని కోరుకుంటున్న ఒక దృశ్యం, వినాలని ఆశించిన ఒక మాట లేదా అనుభవించాలని ఎదురుచూసిన ఒక సంతోషం మీకు చేరువ కాబోతుంది. అదే సమయంలో మీ చుట్టూ ఉన్న కొన్ని నీడలు శాశ్వతంగా తొలగిపోయే సూచన కూడా కనిపిస్తుంది. జూన్ 27 ఉదయం సూర్యోదయంతోనే వృషభ రాశి వారికి ఒక కొత్త ప్రత్యేకమైన శక్తి అనుభూతి కావడం ప్రారంభమవుతుంది. గత 3 రోజులుగా నెమ్మదిగా రూపుదిద్దుకుంటున్న కర్మ ప్రభావం ఇప్పుడు తన అసలు రూపాన్ని చూపించే దశలోకి ప్రవేశిస్తుంది. ఇంతకాలం మీ చుట్టూ కనిపించకుండా ఉన్న కొన్ని నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం మొదలవుతుంది. ఇది బయట ప్రపంచంలో జరిగే మార్పుల కంటే కాలం మీకు అందించే సృష్టిత రూపంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు ఒక విశేషమైన విషయం గమనించవచ్చు. కొంతకాలంగా మీ ముందుకు అడ్డుగా నిలిచిన కొన్ని పరిస్థితులు సహజంగానే బలహీనపడడం ప్రారంభిస్తాయి. మీరు ప్రత్యేకంగా ఏమి చేయకపోయినా మీకు ఇబ్బందులు కలిగించిన కొన్ని అంశాలు తమ శక్తిని కోల్పోతాయి. ఎందుకంటే కర్మ ఎప్పుడు తొందరపడదు, కానీ సమయం వచ్చినప్పుడు తన పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తుంది. ఉదయం నుండి మీలో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఏదైనా నిరూపించుకోవాలనే ఆవేశం తగ్గిపోతుంది. ఎవరికైనా సమాధానం చెప్పాలనే తపన కూడా తగ్గుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనిషి మాటలతో కాదు
కాలం ద్వారా గెలుస్తాడు. ఇప్పుడు మీకు అలాంటి అనుభూతి కలగబోతుంది. ఒకప్పుడు మీ గురించి తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మౌనంగా మిమ్మల్ని గమనించే పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యాహ్న సమయానికి ఒక శుభ సంకేతం కనిపించవచ్చు. అది ఒక దైవ దర్శన రూపంలో కావచ్చు, ఒక విచిత్రమైన ఆలోచన రూపంలో కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మీకు లభించే ఒక అంతరంగ ఆనంద రూపంలో కావచ్చు. ఈరోజు మీకు కనిపించే చిన్న సంకేతాలు కూడా సాధారణమైనవి కావు. అవి మీరు సరైన మార్గంలో ఉన్నారని తెలియజేసే సూచనలు కావచ్చు. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన గ్రహింపు కలుగుతుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మీలో ఏర్పడిన బాధ, కోపం, నిరాశ వంటి భావాలు క్రమంగా తమ ప్రభావాన్ని కోల్పోవడం ప్రారంభిస్తాయి. ప్రతీకారం గురించి ఆలోచించకుండా కాలమే ప్రతి ఒక్కరికి తగిన సమాధానం ఇస్తుందని మీరు అర్థం చేసుకుంటారు. ఇదే నిజమైన విజయం. ఎందుకంటే గెలుపు అంటే ఎదుటివాడిని ఓడిపోవడం కాదు, మనసులో భారాలు తొలగిపోవడం. సాయంత్రం సమయానికి మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందొచ్చు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక కోరిక గురించి విశ్వం మీకు ఒక చిన్న సంకేతాన్ని చూపించినట్లుగా అనిపించవచ్చు. అది ఒక సంఘటన ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, లేదా యాదృచ్ఛికంగా కనిపించే ఒక సందర్భం ద్వారా కావచ్చు. కానీ ఆ క్షణం మీలో ఆశను మరింత బలపరుస్తుంది. ఈరోజు మరొక విశేషం ఏమిటంటే మీ చుట్టూ ఉన్న ప్రతికూల ప్రభావాలు క్రమంగా దూరం అవ్వడం ప్రారంభిస్తాయి. ఎప్పటి నుంచో మిమ్మల్ని గందరగోళానికి గురి చేసిన కొన్ని నీడలు ఇప్పుడు బలహీనం అవుతాయి. మీ దృష్టి స్పష్టంగా మారుతుంది. మీ హృదయం తేలికగా అనిపిస్తుంది. మీ అడుగుల్లో ఒక స్థిరత్వం కనిపిస్తుంది. ఇది సాధారణంగా మార్పు కాదు, ఇది దైవ అనుగ్రహం. మీ జీవితంలో పనిచేస్తున్న సంకేతం ఇది. రాత్రి సమయానికి మీరు ఆకాశం వైపు చూసి ఒక విషయం గుర్తించవచ్చు. గతంలో ఎదురైన ప్రతి పరీక్ష, ప్రతి ఆలస్యం, ప్రతి నిరీక్షణ వృధా కాలేదని, అవన్నీ మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకురావడానికి జరిగిన ఈ ఏర్పాట్లనే అర్థమవుతుంది. ఈ అవగాహన మీకు కొత్త ప్రశంసను అందిస్తుంది. అయితే ఈ 4 రోజులు ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే చివరి ఈ కర్మ ప్రయాణం మీకు భవిష్యత్తులో ఏం అందించబోతుందో ఎలాంటి శుభ పరిణామాలు ముందున్న ఈ చిన్న పరిహారం ద్వారా ఈ దైవానుగ్రహం మరింతగా బలపడుతుంది తెలుసుకుందాం. 4 రోజులు నెమ్మదిగా కదులుతున్న కర్మచక్రం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన స్థితికి చేరుకుంది. జూన్ 24 నుండి ప్రారంభమైన ఈ అంతర్గత ప్రయాణం జూన్ 27 రాత్రి ఒక కొత్త అధ్యాయానికి మార్గం వేస్తుంది. వృషభ రాశి వారికి ఇప్పుడు కాలం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయబోతుంది. కొన్ని వరాలు ఒకసారికి రావు, అవి నెమ్మదిగా జీవితంలో స్థిరపడతాయి. అదేవిధంగా ఈ రోజుల్లో ప్రారంభమైన శుభ ప్రభావం కూడా రాబోయే వారాల్లో తన పూర్తి రూపాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. ఇప్పటి వరకు మీరు గమనించని కొన్ని చిన్న చిన్న మార్పులు త్వరలో పెద్ద ఫలితాలను కారణమవుతాయి. తొందరపాటు వల్ల కోల్పోయే అవకాశం కన్నా సమయానికి గౌరవించడం వల్ల లభించే వరాలు ఎక్కువగా ఉంటాయని మీరు అనుభవం ద్వారా గుర్తించబడతారు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి పరిణామం వెనుక ఒక దివ్యమైన క్రమం పనిచేస్తుందని అర్థమయ్యే సూచన దగ్గరలో ఉంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త కూడా అవసరం. మీ మనసులో పుట్టే ప్రతి ఆలోచనలను అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఆశలు మౌనంతో కాదు, కొన్ని లక్ష్యాలు నిశ్శబ్దంతోనే సాకారం అవుతాయి. అందుకే మీలో పుడుతున్న కొత్త సంకల్పాలను అనవసర చర్చల నుండి దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే ప్రతి విత్తనం మొలకెత్తే వరకు నేలలోనే రక్షణ పొందుతుంది. రాబోయే రోజుల్లో మీకు కనిపించే కొన్ని యాదృచ్ఛికమైన సంఘటనలు నిజానికి యాదృచ్ఛికాలు కావు. మీరు ఎన్నాళ్ళుగానో చేసిన సహనం, మీరు పాటించిన విలువలు, మీరు ఎంచుకున్న మార్గం ఇప్పుడు మీ భవిష్యత్తును ఒక బలమైన పునాది వేస్తున్నాయి. అందుకే జరిగిన ఆలస్యాలను శాపంగా కాకుండా సిద్ధాంతంగా చూడగలిగితే మీకు మరింత ప్రశాంతత లభిస్తుంది. ఈ కర్మ ఫలితాలను మరింత శుభప్రదంగా మార్చుకోవడానికి ఒక చిన్న పరిహారం చేయడం మంచిది. వరుసగా 4 రోజుల పాటు ఉదయం సూర్యోదయం తర్వాత ఒక దీపాన్ని వెలిగించండి. మనసులో కృతజ్ఞత భావంతో ఇష్టదైవాన్ని స్మరించండి. అలాగే పక్షులకు గింజలు వేయడం లేదా దాహంలో ఉన్న జీవులకు నీరు అందించడం వంటి చిన్న సేవా కార్యక్రమాలు చేయగలిగితే మీ చుట్టూ ఉన్న శుభశక్తి మరింత బలపడుతుంది. ఈ పరిహారములు ముఖ్యమైనది ఆడంబరం కాదు, స్వచ్ఛమైన మనసు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతరులతో పోల్చుకోవడం మానేసి క్షణం నుండి నిజమైన అభివృద్ధి ప్రారంభం అవుతుంది. ప్రతి ఒక్కరికి కాలం వేరు, ప్రతి ఒక్కరి కర్మ వేరు. అందుకే ఇతరుల వేగాన్ని చూసి మీ ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. మీకు కేటాయించిన సమయం వచ్చినప్పుడు మీకోసం సిద్ధంగా ఉన్న ఆశీర్వాదాలు సరైన సమయంలో మీ ముందుకు వస్తాయి. ఈ 4 రోజులు మీకు ఒక గొప్ప పాఠం నేర్పుతాయి. నిశ్శబ్దం బలహీనత కాదని, ఆలస్యం ఓటమి కాదని, సహనం వృధా కాదని, కాలం ఎప్పుడు తన వాగ్దానాన్ని మర్చిపోదని, కర్మ పనిచేయడం ప్రారంభించినప్పుడు ప్రపంచం మొత్తం మారాల్సిన అవసరం లేదు. మీపై నమ్మకం, సమయంపై సహనం ఉంటే రాబోయే రోజుల్లో మీకు మరిన్ని
శుభ సంకేతాలు అందించగలవు. ఇదే రోజు వృషభ రాశి వారికి జూన్ 24, 25, 26 తేదీల ప్రత్యేక కర్మ ఫలితాల విశ్లేషణ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.